ఎవరికైనా సరే మామిడి పళ్ళు అంటే ఇష్టమే కదా. నాకైతే బోలెడంత ఇష్టం. మరి మీకు? డ్రై ఫ్రూట్స్. మా బుజ్జిగాడు దొల్లాడుతున్నాడు. ఏంట్రా బాబు నడిచే పిల్లడు దొల్లాడుతున్నారు అనుకుంటున్నారా? చెప్తాను, వీడియో ఉంది. సో కనీసము వారానికి 2-3 రోజులైనా ఇది ఉండాల్సిందే. అది కూడా అచ్చంగా ఆ ఆకుకూరే ఉండాల. ఏ ఆకుకూర చెప్తాను. సో ఇది వచ్చేసి త్రిబుల్ ఎగ్. మరి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మరి నేను ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు చక్కగా చూడొచ్చు. సూపర్ టేస్ట్. ఒకలే తినేసేయచ్చు, కానీ నా వల్ల కాదులేండి. అది అందరం కలిసి షేర్ చేసేసుకున్నాము. అందరం అంటే ఎంతమంది ఉన్నామో కూడా చెప్తాము. సో ఫ్రెండ్స్, ఇది అండి, చూసారా? పండ్లు మాత్రం ఉన్నాయి, మామూలుగా లేవు. అక్కడ నిలబడితేనే ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో ఫ్లేవర్. చాలా బాగున్నవి. టేస్ట్ చూసాం కాబట్టి చెప్తున్నాము. అయితే ఇదేంటంటే కాటా వేశారు. కేజీ 100 అని, 200 అని, 300 అని అలా అమ్మారు కదా. సో అలాగా నేనైతే ఒక 1 కేజీ తీసుకున్నాను. కేజీకి వచ్చేసి 8 వచ్చినాయి అనమాట. చూడటానికి కూడా కలర్ఫుల్గా బాగున్నాయి. కొన్ని అయితే గ్రీన్ ఎల్లో మిక్స్ చేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డాగులు పడినట్టుగా. కొన్ని బయట డాగ్ ఉన్నా కానీ లోపల టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇలా తీసుకున్నాము. అతను తెలిసిన అతనే కాబట్టి ఇంకో కాయ కూడా ఎగస్ట్రాగా ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ మేము ఒక చోట తీసుకున్నాము అంటే మళ్ళీ అదిగోండి ఇంకో కాయ వేశారు, చూసారా? మేము ఎక్కడైనా తీసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా అలవాటు పడ్డాము అంటే ఖచ్చితంగా అక్కడే తీసుకుంటాము. ఎందుకు అంటే ఒక కాయ ఎక్స్ట్రా వేస్తారు, ఇంకోటి తగ్గించి కూడా ఇస్తారు. సో అందుకనమాట. సో ఫైనల్గా అయితే తీసేసుకున్నాం. కాయలు బాగున్నాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను ఏరి కోరి తీసుకుంటాను అండి, సెలెక్ట్ చేసుకుంటాను. అది టేస్ట్ బాగుంటుందా బాగోదా అనేది కూడా ఇట్టే చెప్పేసేయచ్చు. అది అలా తెలిసిపోతుందిలేండి కొంతమందికి. ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నాను. సో ఇవి వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్. ఎప్పుడు మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది ఉంటవి. బాదం పప్పు డైలీ తినంది మేము ఉండలేము. సో బుజ్జిగాడు ఏంటి అట్లా పడుకొని దుల్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? చెప్తాను. ఎందుకు నవ్వు వస్తుందంటే ఆల్మోస్ట్ చెప్పేది ఏముంది మాకు అర్థమైపోయింది కదా అని మీరు అనుకుంటున్నారనుకొని నేను అనుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంటవి. బాదం పప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఈ షాపింగ్ అంతా చేసిన తర్వాత కొంత అమౌంట్ అయితే మిగిలితే ఆయనకే ఇచ్చేస్తున్నాను. దాచుకోవడం అనేది నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు ఒక 100 ఇచ్చారనుకోండి, కూరగాయలు తీసుకొచ్చాను అనుకోండి, ఒకవేళ అది 90 అయింది అనుకోండి, 10 రూపీస్ ఇచ్చేసేస్తాను. 500 ఇచ్చి ఒక 300 ఖర్చు పెట్టిన 200 ఏమండి ఇదిగోండి ఇలా మిగిలిందని ఇచ్చేస్తాను. నాకు దాచుకోబుద్ది కాదు. కొంతమంది ఏం చేస్తారు అంటే తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి, నువ్వెందుకు ఇలా ఇస్తావు, దాచుకోవచ్చు కదా అని కూడా నాతో అన్నారు. అందుకని చెప్తున్నాను. నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదండి. ఎందుకు అంటే స్పెషల్గా ఇక్కడ చెప్పాల్సిన విషయము, నాకు ఏది కావాలన్నా చూసుకుంటున్నారు కాబట్టి, ఎంత అడిగినా ఇస్తున్నారు కాబట్టి, అంటే ఇంట్లో సరుకులకి ఏదైనా ఇది అవసరము అయితే దానికి సంబంధించినంత వరకు ఇస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. అదే ఇవ్వని వాళ్ళు అయితే మొన్న ఇచ్చాను కదా సరిపెట్టుకో, లేవు నా దగ్గర యాడ్ నుంచి వస్తాయి అలా అనరు. కాబట్టి ఈయన ఎప్పుడు ఏది అడిగినా కొనిస్తారు కాబట్టి, సో ఏదైనా చేంజ్ మిగిలితే మాత్రము ఖచ్చితంగా తనకే ఇచ్చేస్తా. మళ్ళీ తనకి ఏదైనా అవసరానికి పనికొస్తాయి కదా. నా దగ్గర మనీ ఉన్నప్పుడు తనకి ఇచ్చేస్తాను, తన దగ్గర ఉన్నప్పుడు నాకు ఇస్తారనమాట. అలాగా ఏంటి అంటే ఎవరికి అవసరమైతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేలాగనమాట. అంతే కదా, ఎవరు ఖర్చు పెట్టినా కానీ ఇంటి ఖర్చుల కోసమే కదా. సో అది. ఇది వచ్చేసి ఏంటి అంటే పాలకూర. పాలకూరలో సుగుణాలు చాలా ఉన్నాయి. నిజం, అది చాలా మంచిది. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మంచి ఫుడ్, మంచి కాల్షియం ఉన్నది. తర్వాత అన్ని రకాలుగా విటమిన్స్ అన్నీ ఉన్నవి. సో ఇది లేదు దీంట్లో అని చెప్పుకోవడానికి లేదు. ఆకుకూరలు అన్నిటిలో మహారాణి అని చెప్పుకోవచ్చు.
ఎక్కువగా పాలకూర తింటాం మేము కూడా. పాలకూర ఫ్రై చేస్తుంటాను, పాలకూర పప్పు చేస్తాను, ఇంకోటి ఏంటంటే పాలకూర పకోడీ కూడా చేస్తాను. కూర, ఫ్రై, పకోడీ అన్నీ చేస్తాను. పకోడీ ఎలాగనేది కూడా లాస్ట్ టైం నేను చెప్పాను కూడా. బోండాలు కూడా వేస్తాను పాలకూరతోటి. పకోడీ అయితే మీకు చూపించలేదు, కానీ బోండాలు అయితే నేను చూపించాను. వీడియోస్ ఉన్నవి అప్లోడ్ చేశాను కూడా, నాకైతే గుర్తుంది. తర్వాత చూసి కూడా ఏంటి కరివేపాకు అంతా వేసావు అని కూడా మా వాళ్ళు అన్నారు. అంటే యాక్చువల్లీ అది నేను స్టేటస్ పెట్టాను. స్టేటస్లో నేను పలానా అని చెప్పను కదా, అంటే అది కరివేపాకు కాదు, కొత్తిమీర కాదు, పాలకూర అని చెప్పా. అంటే బోండాల్లో పాలకూర కూడా వేసుకుంటారా అని కూడా వాళ్ళకి తెలియదు. జనరల్గా చాలామందికి తెలియదు. నేనేంటి అంటే కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ కోసము ఒక న్యూగా కొన్ని ఐటమ్స్ అయితే నేనే క్రియేట్ చేసుకుంటుంటా ఓన్గా. నేనే నిజంగా వంటలైనా కానీ స్నాక్స్ అయినా కానీ నా ఓన్గా చేసుకుంటాను. ఎందుకు అంటే అన్ని రకాలు మంచివి కలిస్తే ఇంకా మంచిది కదా. అలా అని చెప్పేసి ఏది పడితే అది కలిపితే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా, ఈ ఐటెంతో కలిపి ఈ ఐటెం తింటే ఇంకా మంచిది, హెల్దీ అనేది నాకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మంతెన సత్యనారాయణ గారిని నేను ఫాలో అవుతాను కాబట్టి జనరల్గా నేను ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాను కాబట్టి దానికి సంబంధించినవే ప్రిపేర్ చేసుకుంటా వంటలో కూడా. సో అలాగా పాలకూర మాత్రము నాకు స్పెషల్గా నాకు ప్రెగ్నెన్సీ టైంలోకైనా లేదు సయాటికాలో అయినా కానీ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ పాలకూర మాత్రము డాక్టర్స్ మాత్రము చెప్పారు, పర్టికులర్గా మెన్షన్ చేశారు, పాలకూర చాలా మంచిది మీరు తినండి అని. ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అది పాలకూర గురించి మంత్రి సత్యనారాయణ గారు కూడా చాలా మంచిగా చెప్పారు. అతనే కాదు ఇంకెక్కడికి వెళ్ళినా కానీ పాలకూర గురించి మంచిగా సజెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని పాలకూర మాత్రము మాకు డైలీ ఫుడ్లో మాత్రము జాయిన్ చేసేసుకున్నాను. అలా అని డైలీ తినలేం కాబట్టి సో నేనైతే ఏం చేశాను అంటే వీక్లీ 3 times మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉంటుంది. పప్పుతో పాటు ఉంటుంది. పప్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే వీక్లీ ఒక 2 times అయినా ఉంటుంది. దాంట్లో ఈ ఆకుకూర పప్పు కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ ఫ్రై కావాలంటే ఈ వీక్లీలో ఒకసారి ఫ్రై ఉంటుంది. ఒకవేళ స్నాక్స్ చేసేటప్పుడు గారెల్లో కానీ బోండాల్లో కానీ ఒకవేళ పకోడీలో కూడా వేస్తాను. నేను చెప్తున్నాను కదా, మొన్న లేటెస్ట్గా ఒక 3 days బ్యాక్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. బోండాల్లో కరివేపాకు కొత్తిమీరతో పాటు నేను ఇంకోటి ఏదో వేశాను, ఏంటి తోటకూర ఆకుల వరకు వేశాను. అట్లాగా ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు తిన్నా కానీ మంచి హెల్దీయే కదా. సో అలా అయితే చేస్తాను అండి, మంచి హెల్దీగా కోసము. మరి మీరు అనుకోవచ్చు అంత తినబట్టేనా ఇంత హెల్దీగా ఉన్నావు అని. మనం చేయడం వరకేనబ్బా, తినడం వరకు లేదు. తింటాం. ఒక 5-6 బోండాలు తిన్నప్పుడు నేను ఒకటే కనీసం 2 అయినా తింటా. అది అంతకు మించి నేను తినలేను. ఇంట్లో ఏ చేసినా కానీ కొద్దిగా తింటాను. సో ఆమ్లెట్ విషయానికి వస్తే ఇలా కనుక చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కట్ చేసేసుకొని వాటిలో ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇంట్లో చేసినవి ఏదైనా సరే పౌడర్స్, గరం మసాలా పౌడర్ ఐడియా ఉందా, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే నేనేం చేశాను అంటే జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. అంటే డైరెక్ట్గా జీలకర్ర వేసుకోవచ్చు. నేనేంటి అంటే మెంతి పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఇలాంటివి ఏంటి అంటే పౌడర్ చేసి ముందుగా స్టోరేజ్ చేసుకుంటాను. అప్పటికప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకేంటి అంటే మంచిగా ఉంటుంది కదా. సో అందుకని దీని జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఒకసారి నేను అంటే గరం మసాలాను ఎందుకు అన్నాను అంటే ఒకసారి గరం మసాలా ఒక 1/2 teaspoon వేసాను అండి. సో టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని, బట్ చాలా బాగుంది, ఫ్లేవర్ చాలా బాగా అయితే వచ్చింది. సో ఇది అన్నమాట. ఇలా కలుపుకుంటే ఇంకోటి ఏంటి అంటే ఉల్లిపాయలు, తర్వాత ఇవి వేస్తాం కదా ఉప్పు, కారం, పసుపు ఇలాగా పౌడర్ వేసినప్పుడు బాగా అంటే కలుపుకుంటే అప్పుడు వాటికి ఆనియన్స్ బాగా పడుతుంది. తర్వాత ఎగ్ వేసినప్పుడు బాగా ఇలా గిలక్ కొట్టినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది.
టేస్ట్. ఇదేంటి అంటే వక్ర తినలేం కాబట్టి ఇద్దరికి ఒకేసారి వేసేసాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పాను కదా, ఇంట్లో ఉంది ఇద్దరమే, బుజ్జిగాడు చిన్న పోరగాడు కదా. సో అది అనమాట. ఇందాక బుజ్జిగాడు బొర్లాడింది ఆ వీడియో ఎప్పుడు లాస్ట్ టైం అనమాట. సో ఉంది కదా అని చెప్పేసి నేను పోస్ట్ చేసుకుంటున్నాను. పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అది యాక్చువల్లీ ఈ వీడియో అంతా వచ్చేసేసి ఏంటి అంటే హర్షి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వీడియోస్ అనమాట. అప్పుడైతే అప్లోడ్ చేయలేదు, మెమరీ కార్డ్ పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఆ మెమరీ కార్డ్స్ అన్నీ తీస్తుంటే చాలా ఫుల్ అయిపోయి వీడియోస్ అన్నీ, అంటే యూట్యూబ్ సంబంధించిన వీడియోసే. ఈ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసుకోవచ్చు కదా, అందుకని అప్పటికి కూడా ఇప్పటికి అప్పుడప్పుడు, డైలీ కాదు చెప్తున్నాను కదా. మళ్ళీ పోస్ట్ చేసే ప్రతిదీ అప్పుడు అనుకోవద్దు, ఓకేనా. అప్పుడుది ఏంటంటే ఇప్పుడు పోస్ట్ చేశాను, మళ్ళీ ఈ రోజుది రేపు పోస్ట్ చేయొచ్చు, అంతేగాని అప్పటివి డైలీ పోస్ట్ చేస్తున్నాను అనేది మాట లేదు. సో ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే తిప్పడానికి కొద్దిగా అవస్థ పడవచ్చు, అయినప్పటికీ కొద్దిగా అదిగోండి తిప్పేసేసాను. అబ్బా చక్కగా బాగా అయితే వచ్చేసిందండి. సో ఇది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అయితే ఎగ్ ఆమ్లెట్ ఇలా అయితే వేసుకుంటాను. టైం లేనప్పుడు కానీ చిరాగా కానీ ఉన్నప్పుడు అమ్మ ఏం వేస్తాంలే అనుకున్నప్పుడు మాత్రము ఎలా వేస్తాను అంటే డైరెక్ట్గా ఎగ్ కొట్టేసేసి ఉప్పు కారం పసుపు ఏదైనా చిటికేడు మసాలా పౌడర్ అలా వేసేసుకొని ఆయిల్ వేసుకొని వేసేస్తాము. అంటే టైం లేనప్పుడు, బాగా ఆకలి వేసినప్పుడు, ఎంతసేపు అనుకున్నప్పుడు అలా అయితే వేసేస్తాను. కొద్దిగా టైం కనుక స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఇలా వేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.